హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఈరోజు నేను మొట్టమొదటిసారిగా వీడియో చేస్తున్నాను. అది ఏ విధంగా అంటే, ప్రతి మహిళ అన్నీ వస్తాయని అనుకోకూడదు, అన్నీ వచ్చినాయని కూడా అనుకోకూడదు. ఇవి చేస్తూ చూస్తూ నా వంటకాలు మీరు ఆదరిస్తారని, నన్ను అభిమానిస్తారని మొట్టమొదటిసారిగా వీడియో చేస్తున్నాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని అనుకుంటూ, ఈరోజు మొదటిగా తీసుకున్న టాపిక్ బెండకాయలు. బెండకాయలని మామూలుగా అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. కొంతమంది వాటర్లో క్లీన్ చేసుకొని చేస్తారు, కొంతమంది క్లాత్తో చేసుకొని చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాటర్లో చేసి తుడచడం వల్ల ఎక్కువ శాతం బెండకాయలు బంకగా వస్తాయి, అవి ఇష్టపడరు. మనం దాని బదులు క్లాత్ తీసుకొని క్లాత్ని తడిగి చేసుకొని వాటర్లో బెండకాయల్ని నీట్గా తుడుచుకొని కాస్త లైట్గా ఆరే విధంగా చేసుకున్నాము అంటే అవి బంక కానీ ఏమి కానీ లేకోకుండా చాలా బాగా వస్తాయి. ఎంత బాగా అంటే ఇంకా నోటికి అంత రుచిగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళు, అన్నీ నాకు తెలుసని మాత్రం చెప్పలేదు, తెలియని వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను. ఇది ఏ విధంగా ఏం కథ అంటే, చూడండి మా ఇంట్లో ఎన్ని బెండకాయలు చేస్తే కనుక ఎంత కూర కావాలా మొత్తం ఇవన్నీ తరిగి ఇవన్నీ చేసి పెట్టాలా పిల్లలకు. నా జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, అభిప్రాయాలు పంచుకునేకి నాకంటూ ఫ్రెండ్స్గా కానీ అభిమానించే విధంగా కానీ మీరు ఉంటారని ఒక హోప్గా ఈ వీడియోను నేను చేస్తున్నాను. కాబట్టి నన్ను అందరూ ఆదరిస్తారని చెప్పి అనే నమ్మకంతోనే మొదలు పెడుతున్నాను. మొత్తం అన్ని బెండకాయలన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కోసుకొని వేపుడు తయారు చేసుకోవాలా. ఏ విధంగా బెండకాయలు అన్నిటిని మొత్తాన్ని ఇట్లా చేసుకొని పెట్టుకొని, ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడంలో ఎందుకంటే బెండకాయ బాగా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ వేయడం వల్ల. ఇవి తర్వాతకు మనం ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో ఇంకా ఏమేమి వేయాలి, ఏం కథ అని ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకో ప్రాసెస్ ఉంది, దాన్ని కూడా చెప్తాను. చూడండి, మాకు మార్నింగ్ టిఫిన్కే కేవలం ఎన్ని పడతాయి అనేది మీరే చూసుకోండి. వీటికి అయిపోయిందండి. ఇలా వేపుడు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, ఇది చిటపటాంటండి. కాస్త చూసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. కాస్త దూరం ఉండి కళ్ళకు తగలకుండా చేతులను ఏ విధంగా చూసుకోవాలో మీ దానిని బట్టి, కన్వీనియంట్ని బట్టి జాగ్రత్తగా ఉండండి. దీంట్లోకి ముఖ్యంగా వేసుకోవాల్సిన ఐటమ్ కూడా కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి ఏ విధంగా అంటే, ఎక్కువ దాంట్లోకి కారం పొడి కాకుండా కొబ్బరి ప్లస్ తెల్లవాయలు కొన్ని ఎక్కువ వేయడం వల్ల నూనెలో వేగేసరికి అవి బాగా టేస్ట్ వస్తుంది. బెండకాయ అనేది కూడా మధురంగా అనేది ఉంటుంది. నచ్చనోళ్ళు కూడా తినే విధంగా ఉంటుంది. కొంతమంది బెండకాయ బంకలు వద్దు అది ఇదని కూడా అంటారు, కానీ ఇది అలా ఉండదండి. బజ్జీ అయితే కొంచెం వేరే విధంగా అనేది ఉంటుంది. ఇది వేపుడు కాబట్టి మనం ఎలా అయినా కానీ వేయచ్చు. పచ్చిమిరపకాయలు అనేది అతి మధురంగా బాగుంటాయి టేస్ట్కు.
అవి నూనెలో వేగడం వల్ల కూడా బాగుంటాయి. ఇది అయిపోతుంది. కొంచెం రెడ్గా అయిన తర్వాత మనం దీంట్లోకి లైట్గా కొబ్బరి పొడి వేసుకుందామండి. కొబ్బరి పొడి ఎందుకు అంటే కొంచెం వేగితే కొబ్బరి పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాస్త పసుపు వాళ్ళ రుచికి తగ్గట్టు. ఇవి రెడ్ అయిపోయాయండి. కొద్దిగా మాత్రమే కొబ్బరి పొడి వేయండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఈ నూనెలో బెండకాయలు అనేది మనకు మగ్గాలి కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు బెండకాయల్ని మనం వేసేసుకుందాం. కొంతమంది కారం తక్కువ అనే తినేటోళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడులో ఏముందండి, ఎలా అయినా తినచ్చు, బాగుంటుంది. చూడండి ఎన్ని తరిగినా కానీ బయటకు వస్తూనే ఉన్నాయి ఇవి. చూడండి ఇంకా గ్యాప్ పెట్టేశాను. మా ఇంట్లో సంఖ్య అంటున్నారు. ఇవి ఇంకా వీటన్నిటిని కలిపి షేర్ చేసుకునేది ఇంకా వెళ్ళాలి అనేది ముందు ముందు వీడియోలు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి. ఫస్ట్ కాబట్టి ఏదన్నా కానీ లోటుపాట్లు ఉంటే కాస్త సర్దుకోండి. కొన్ని ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇది కాసేపు ఒక 10 నిమిషాలు మాత్రమే మూత పెట్టుకునేటోళ్ళు పెట్టుకోవచ్చు, వద్దు అనుకునేటోళ్ళు ఓపెన్లో చేసుకోవచ్చు. ఉప్పు అండి మన టేస్ట్కి తగ్గట్టే వేసుకోవచ్చు. ఆల్రెడీ ఉప్పు మనం చేసుకున్న ఐటెంలో చపాతీ లేదంటే జొన్న రొట్టి లేదా రైస్లలో వేసుకుంటారు, కొబ్బరి పొడిలో కూడా వేసుకుంటారు. దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవడం వల్ల చూసుకొని వేసుకోవాలా. ఆయిల్ అయినా సరే చూసుకొని వేసుకోండి. వాళ్ళు ఒకవేళ ఫ్యాట్ ఉన్నా మేము తక్కువ అనుకుంటారో వేసుకోండి. చూడండి ఎలా అయినా కానీ క్లాత్తో తుకి చేసినా కానీ బంక ఎలా వచ్చినాయో, అయినా ఇలా వచ్చినాయి టేస్ట్ ఉంటుందనే ఆలోచన అయితే ఏమొద్దండి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం అండి ఇలాగే మగ్గిస్తూ ఒక్క 2 నిమిషాలు పెట్టేశారంటే మగ్గిపోతాయి. అయిపోయే ప్రాసెస్ రెడీ. కొబ్బరి పొడి వేసుకుందాము. కాసేపు ఉంటే ఇంకా మగ్గాలి. పచ్చి పచ్చిగా ఉంటే బాగుండవు నోటికి. కాస్త మగ్గేసాయి అనుకో చాలా బాగుంటాయి. బంక లాంటిది ఏమీ లేదు. ఒకవేళ పసుపు అన్నీ మొత్తం వేసేస్తున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి పొడి వేసేస్తున్నాం. మన ఇష్టం, మన క్వాంటిటీ. నేను ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి నా పిల్లలకు నా ఫ్యామిలీకి తగ్గట్టు కాబట్టి నేను చేస్తున్నాను. మీరు చేసుకునే విధానాన్ని బట్టి కొంచెం మీ టేస్ట్కి ఎక్స్ట్రా అయినా మళ్ళీ వేసుకోవచ్చు. దానిని బట్టి మీరు వేసుకొని మగ్గించుకోండి. 2 నిమిషాలు మాత్రమే మగ్గించండి, మళ్ళీ ఎక్కువ వద్దు. కొబ్బరి పొడిలో ఉండే ఫ్లేవర్ దానం అనేది పోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా వచ్చింది. నా వచ్చిన వంటకాలు, నా ప్రతిదీ, నా లైఫ్ స్టైల్ ఏమి కథ మీతో పంచుకోవాలనే విధానంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పు ఒప్పులు ఏమన్నా ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలా అయిందండి. ఇంకొంచెం యాడ్ చేద్దాము. ఓకేనండి, చాలు. 2 నిమిషాలు అయిపోయింది. ఓకేనండి, ఇంకా అయిపోయింది. మనం దీంట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, ఇదండి వేడి వేడి బెండకాయ చపాతీ అండ్ కొబ్బరి పొడి కాంబినేషన్ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేసి దాన్ని టేస్ట్ చేసి మీ ఫ్యామిలీ అంతా కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి కామెంట్ల రూపంలో. తినని వాళ్ళు కూడా తింటారు, చాలా బాగుంది అని చెప్పేసి అంటారు. ఏ విధంగా అంటే మేము రోజు ఇట్లా ట్రై చేస్తూనే ఉంటామండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను ఆదరించండి.